నీ కడుపున పుట్టిన బిడ్డలు హాస్పిటల్ లేక చచ్చిపోయారు. నీ కడుపున పుట్టిన బిడ్డలు చదువు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. నీ కడుపున పుట్టిన బిడ్డలకి ఇంత పని చేసుకోవడానికి పని లేక బజార్లో పడ్డారు. నీ బిడ్డలకి భూమి లేదు, చదువు లేదు, దవాఖాన లేదు. నీ కడుపున పుట్టిన బిడ్డల్ని తల్లిదండ్రులే చంపుతున్నారు మీ ఓట్లు అమ్ముకొని. నీ సభాముఖంగా చెప్తున్నా, ఎవడి జీవితం వాడే నాశనం చేసుకుంటాడు. ఇక్కడ ఎట్లా అమ్ముకుంటావమ్మా నీ ఓటుని? నేను ఒకటే చెప్తున్నా తల్లి, నీ అసెంబ్లీలో ఒక నాయకుడు ఉన్నాడు, ఒక రెడ్డి. నీ పార్లమెంట్లో ఒక రెడ్డి నాయకుడు ఉన్నాడు. వీళ్ళందరినీ నువ్వు ఓట్లు అమ్ముకొని పంపిస్తున్నావు. రోజు సెల్ ఫోన్ చూస్తున్నావు కదా. నేను ఒకటే మాట్లాడుతున్నా మిమ్మల్ని, ప్రతిరోజు నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు కదా. నీ కడుపు ఆకలి గురించి, నీ ఇల్లు గురించి, నీ భూమి గురించి, నీ హాస్పిటల్ గురించి, నీకు ఒక ఏదైనా గ్రామంలో పని చేసుకోవడానికి పని గురించి, మీ బిడ్డలకి స్కూల్ గురించి నీ రెడ్డి నాయకుడు ఎప్పుడైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడిండా? చేతులెత్తండి. మాట్లాడితే ఎవడైనా మాట్లాడిండా? మాట్లాడనప్పుడు నీ భూమి గురించి, నీ వైద్యం గురించి, నీ ఇంటి గురించి, నీ పని గురించి, నీ హాస్పిటల్ గురించి, నీ బ్రతుకు గురించి మాట్లాడని నాయకులు దేనికి నువ్వు ఎన్నుకుంటున్నావు? దేనికి ఓటేస్తున్నావు? దేనికి వాళ్ళని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తున్నావు? 500 రూపాయలకి ఓటు అమ్ముకుంటున్నావు అంటే నీ కడుపున పుట్టిన బిడ్డలకి నువ్వు విషం ఇచ్చి చంపిన దాంతో సమానం అవుతున్నావు. ఇక్కడ విషం పోసి చంపుతున్నావు నీ బిడ్డలకి.